సంక్రాంతికి వస్తున్నాం మాత్రం బొమ్మ చింపి 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 పడేసారు. అనిల్ రాయపూడి గారు, వెంకటేష్ గారి కెరియర్ లో, అనిల్ రాయపూడి గారి కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా భయ. సంక్రాంతికి వస్తున్నాం 2025. బొమ్మ మాత్రం బ్లాక్ బాస్టర్ కిరాక్ చింపి పడేసిండు. సినిమాలో కామెడీ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఫైట్స్ కూడా ఉన్నాయి, జబర్దస్త్ ఫైట్స్ కూడా ఉన్నాయి. మూవీ మాత్రం చింపి పడేసిండు భయ. ఉపాధ్యాయుడికి కూడా చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయుడికి కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా మంది లెక్చరర్స్, ఉపాధ్యాయులు కూడా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ చిన్నపిల్లలతో వచ్చి పెద్దోళ్ళు కాబట్టి అందరూ చూడాల్సిన వచ్చే సినిమా. వెంకటేష్ గారిని ఒక 30 ఏళ్ల బ్యాక్ చూపించిండు. అంతా ఎంగోగా కనబడతారు వెంకటేష్ గారి అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ స్టోరీలో అంతా కూడా యాజ్ యూజువల్ ఒక వైఫ్ అండ్ ఎక్స్ మధ్య జరిగే ఒక నలిగిపోయి ఒక మగాడి క్యారెక్టర్ లో వెంకటేష్ గారు ఎరగేస్తారు. కాకపోతే ఆయన ఎనర్జీని ఇంకా ఆయనకి ఏజ్ అయిపోయినట్టుగా బ్యాక్ పెయిన్ అది చూపించడం నాకు అది నచ్చలేదు. ఎందుకంటే వెంకటేష్ గారు అంటేనే ఎనర్జీ, దాన్ని అలా చూపించడం అనేది నాకు కొంచెం క్రింజీ కామెడీగా కొంచెం వెటకారంగా అనిపించింది. అది లేకుండా చాలా ఎనర్జీగా అలాగే చూపించుంటే బాగుండేది అనిపించింది. అండ్ మిగతా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేస్తారు. ఐశ్వర్య రాజేష్ కానీ మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు 100% ఎడిట్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మూవీలో సాంగ్స్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి, స్టోరీ ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ అనిల్ రావుపూడి గారి కామెడీ బాగుంది. బట్ ఆ ల్యాగ్ లేకుండా ఇంకా ప్రాపర్ గా కంటెంట్ లో తీసుంటే బాగుండేది అనిపించింది. రొటీన్ స్టోరీయే, కొత్త స్టోరీ ఏం కాదు. కాకపోతే పండగకి ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం.